నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం విట్లిగో అనే డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని నార్మల్గా బొల్లి మచ్చలు లేదా తెల్ల మచ్చలు అని అంటారనమాట. ఇది వచ్చేసి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో మనకు అగైనెస్ట్గా యాక్ట్ చేస్తుంది. అలానే మన బాడీలో ఉన్న మెలనోసైట్స్ అనేవి మెలానిన్ పిగ్మెంట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మన స్కిన్ పైన ఈ వైట్ ప్యాచెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దీన్నే మనం విటిలిగో అని చెప్పేసి అంటాము. సో ఈ డిసీజ్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అంటే, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నా కూడా, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, విరుద్ధ ఆహారం అంటే మిల్క్ ప్లస్ చికెన్ తీసుకున్నా, మిల్క్ ప్లస్ ఫిష్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ డిసీజ్ అనేది వైట్ ప్యాచెస్ అనేవి ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. అలాగే ఎక్కువగా డిప్రెషన్ కానీ ఏమైనా ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా బాడీ పైన వైట్ ప్యాచెస్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. విటిలిగో ట్రీట్మెంట్కి ఆయుర్వేదంలో పంచకర్మలో ఏం చెప్పబడిందంటే, వమన కర్మ, రక్తమోక్షణ, అగ్నికర్మ, శిరావేదన. గత 9 సంవత్సరాలుగా ఈ విటిలిగో పేషెంట్స్ని మా హాస్పిటల్లో ట్రీట్ చేశాము. వాళ్ళకి మంచి రిజల్ట్స్ని అందించాము. సో ఎవరైతే విటిలిగో డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.